ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం ఆది కాండంలో సెకండ్ హీరో అయినటువంటి నోవా కొరకు కొన్ని సంగతులు నేర్చుకుందాం. మొట్టమొదటిగా నోవాహు ది సెకండ్ హీరో. ఆది కాండంలో సెకండ్ హీరోగా మనం నోవాహుని చూడొచ్చు ప్రేమైన వాళ్ళారా. నోవాహు అనగానే నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు అని మనం పిల్లలతో పంచుకోవాలి. ఎందుకంటే నోవాహు క్యారెక్టర్ ఎలాంటిదో మనం పిల్లలతో మొట్టమొదటిగా చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. మనం అలాంటి నీతిమంతుడు నోవాహు నీతిమంతుడిగా బ్రతికినటువంటి దినాల్లో ఆదాము మొదలుకొని నోవా వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే చెడుతనమును, అంటే వారి జీవితంలో పాపం అనేది పెరిగిపోయి భూమి అంతా కూడా చెడుతనము విస్తరించి ఉండడం వల్ల మరి దేవుడు ఏమి ఆలోచన చేశాడంటే ప్రేమైన వాళ్ళరా, నోవాహు యొక్క కుటుంబాన్ని ఎలా అయినా సరే రక్షించాలి అని దేవుడు నోవాహుకి ఓడ కట్టమని చెప్పాడు. దేవుడు నోవాహుకి ఓడ కట్టమని చెప్పిన తర్వాత నోవాహు ఓడ కడుతూనే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా సువార్తను చేయడం ప్రారంభించాడు అన్నమాట. అంటే దేవుని కొరకు మీరు బ్రతకండి, మనం రక్షింపబడతాము అని అనేక మాటలు చెప్పాడు. కానీ ఒకరోజు ఏమైందంటే వారెవ్వరు కూడా వెళ్ళలేదు. ఒకరోజు మనకి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి జలప్రలయం వల్ల ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా నశించిపోయాయండి ప్రేమైన వాళ్ళరా. దేవుని కొరకు మరి అందులో దేవుని కొరకు బ్రతికినటువంటి కుటుంబము ఏదైనా ఉందంటే నోవాహు గారి కుటుంబమే మనకు అందరికీ తెలుసు. ఆ ఓడలో రక్షింపబడిన వారు ఎంతమంది అంటే 8 మంది. వారెవరు అనగా నోవాహు, అతని భార్య, షేము, హాము, యాపెతు వారి భార్యలు. ఇలా 8 మంది రక్షింపబడ్డారండి. అవునా? ఇలా 8 మంది దేవుని కొరకు బ్రతికినటువంటి కుటుంబంగా మనం నోవాహు కుటుంబాన్ని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో మన కుటుంబాలు కూడా రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా నోవాహు కుటుంబాన్ని మనం మార్గదర్శులుగా తీసుకోవాలి. కావున సండే స్కూల్ పిల్లలకు కానీ మన ఇంట్లో పిల్లలు ప్రతిరోజు కూడా మనము చదివించే ముందు ఇలాంటి వాక్యాలు వారికి నేర్పించినట్లయితే వారికి ఇలాంటివి మనం బైబిల్లో జరిగినటువంటి హిస్టరీస్ ని ఇలా క్లుప్త వివరంలో చెప్పినట్టయితే వారు చక్కగా నేర్చుకుంటారు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.